దేశకాండ 30 అధ్యాయము 19 వచనము 20 వచనం చూద్దాం. ముప్పై 19 20 ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయము 19 20 వచనాలు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఇక్కడ 30 అధ్యాయము 19 వచనంలో ఇక్కడ చాలా లోతైనటువంటి మర్మాన్ని దేవుడు ఉంచాడనేది నా ఉద్దేశం. ఇక్కడ చూడండి 19 అధ్యాయంలో, టుడే ఐ హ్యావ్ గివెన్ యూ చాయిస్. దెర్ ఈస్ అ చాయిస్. ఇప్పుడు ఆదామును అవ్వను దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత మానవుడికి ఏం చేశాడంట తెలుసండి? హీ కెప్ట్ అ ఫ్రీ విల్. ఆయన స్వేచ్ఛను మానవుడికి ఇచ్చాడు. ఆ స్వేచ్ఛలోనికి దేవుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ కాడండి. ఇప్పుడు గాడ్స్ బర్డన్, దేవుని యొక్క భారము, దేవుని యొక్క ఆత్మీయత గురించి లోతుగా మిమ్మల్ని తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరిని తీసుకెళ్లాలని దేవుని ఆశ. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, దర్ ఈజ్ సంథింగ్ రాంగ్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్, బట్ నాట్ గాడ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, హీ ఈజ్ గుడ్. బట్ సమస్య ఎక్కడుందంటే, ఇప్పుడు మనలో ఉంది. ద చాయిస్ విచ్ వీ ఆర్ మేకింగ్, మనం చేసుకుంటున్నటువంటి చాయిస్ని బట్టి ఈరోజు మనం డిరైవ్ అవుతున్నాం. దెర్ ఈజ్ అ లైఫ్, దెర్ ఈజ్ అ డెత్, దెర్ ఈజ్ 2 చాయిసెస్ ఇన్ అవర్ లైఫ్. మనకున్నటువంటి అవకాశాన్ని దేవుడు మన ముందు పెట్టినప్పటికి కూడా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ చూజింగ్ ద డెత్. అందుకనే ఆదాము అవ్వకు స్వేచ్ఛనిచ్చాడు. ఈ తోటలో ఉన్నది ఏదైనా కూడా నువ్వు తినచ్చు, యూ కెన్ హ్యావ్ ఇట్, బట్ ఇది మాత్రం తినద్దు అన్నాడు. అంటే దెర్ ఈజ్ అ రిస్ట్రిక్షన్, దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ హిండరింగ్, సంథింగ్ ఈజ్ బ్యారకెట్ గాడ్ హెస్ కెప్ట్. దేవుడు ఏర్పరిచినటువంటి ఆ బ్యారకెట్ని మనము ఉల్లంఘించడానికి వీల్లేదు. బట్ ఇక్కడ ఒక చాయిస్ అనేది మనకు దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే, మానవుడిలో పెట్టినది ఏంటంటే దేవుడు ఫ్రీ విల్. అందుకనే ఇప్పుడు మన బాడీ అనేది 3 భాగాలుగా విభజించబడిందండి. మొట్టమొదటి భాగం ఏంటంటే బాడీ, రెండోది ఏంటంటే సోల్, మూడోది ఏంటంటే స్పిరిట్. ఈ మూడింటిని మనం బాగా పరిశీలిస్తే మన ఆత్మీయతను ఎలా మనం వెళ్తున్నది అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం.